గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు చెప్తూనే ఉంటారు ప్రెసిడెంట్ ట్రంప్, వీఆర్ నెగోషియేటింగ్, ఫుల్ స్టాప్, కామా, ఒక స్పేస్, ఆల్ఫాబెట్స్, గ్రామాటికల్ ఎర్రర్స్ అన్నీ కరెక్ట్ చేస్తున్నాం, అయిపోయింది ఒప్పందం. కానీ ఇరాన్ చాలా నెగోసియేషన్లో వీళ్ళు ఛాంపియన్స్. సద్దాం హుసేన్తో డీల్ చేసిన వాళ్ళు వీళ్ళు. 8 సంవత్సరాలు యుద్ధం జరిగిన తర్వాత నెగోషియేట్ చేసి డీల్ చేసిన వాళ్ళు. ఇరాన్ నెగోషియేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక స్టెప్ దాకా వచ్చి మళ్ళీ ఆగిపోతారు అక్కడ. దెన్ దే విల్ సీ వాట్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తారనేది. ఈయనకేమో చాలా ఇప్పుడే అయిపోవాలని ఉంది, ఎందుకంటే ఎట్లానే యుద్ధం నుంచి బయటపడితే నాకు బాగుంటుంది. కానీ ఇజ్రాయెల్కి అది కాదు. ఇజ్రాయెల్ ఈజ్ ప్లేయింగ్ అ లాంగ్ గేమ్. మీరు ఇప్పుడు హెజ్బుల్లా గురించి మాట్లాడారు, మీరు లెబనాన్ గురించి చెప్పారు. ఇజ్రాయెల్ ప్రైమరీ టార్గెట్ ఇప్పుడు హెజ్బుల్లా, ఎందుకంటే హూతీలు హమాస్లో ఎక్కువ గొడవ చేయట్లేదు. అండ్ చాలా మటుకు హెజ్బుల్లాని ఆల్మోస్ట్ వాళ్ళ మిడిల్ లీడర్షిప్ని మొత్తం ఫినిష్ చేసేసారు. టాప్ లీడర్షిప్ అయితే ఎప్పుడో పోయింది, నస్రుల్లా వాళ్ళు ఎప్పుడో కొట్టేశారు 6 నెలల ముందే. మిడిల్ లీడర్షిప్ని కూడా కొడుతున్నారు ఇజ్రాయెల్. అండ్ వీళ్ళ మెయిన్ కాన్సన్ట్రేషన్ బేరూట్లో ఉంది. సో ఇప్పుడు వీళ్ళు సదర్న్ లెబనాన్లో ఉన్న వాళ్ళందరూ బేరూట్కి మూవ్ అయిపోయారు. బేరూట్లో నిన్న ఒక వార్నింగ్ ఇష్యూ చేశారు ఇజ్రాయెల్, వెకేట్ చేయమని చెప్పి కొన్ని ఏరియాస్. వీళ్ళకి స్ట్రాటజీ ఇజ్రాయెల్ అది మీరు చెప్పొచ్చు ఒక డెమోక్రటిక్ వే ఆఫ్ బాంబింగ్. ముందే చెప్పేస్తారు, మేము ఈ ఏరియాకి బాంబ్ చేయబోతున్నాము, అక్కడ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోండి. సో ఒక ఫెయిర్ గేమ్ లాగా అనిపించడానికి. సో నిన్న కార్లలో, బైక్లలో అందరు ఫ్యామిలీస్ అందరూ వెళ్ళిపోయారు నేను అక్కడి నుంచి. బట్ దే ఆర్ ఆల్ హెజ్బుల్లా సపోర్టర్స్. వారు వెళ్తూ నేను చాలామంది ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్న చూశాను నేను. ఓపెన్గా చెప్తున్నారు బీ సపోర్ట్ హెజ్బుల్లా అని. తో అక్కడున్న లెబనీస్ గవర్నమెంట్కి కన్ఫ్యూజన్ ఉంది, ఎందుకంటే హెజ్బుల్లా ఈజ్ అన్ ఆక్యుపైయింగ్ ఫోర్స్, ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అక్కడ వచ్చి కూర్చున్నారు. కానీ బయట నుంచి ఎవరైనా వాచ్ చేస్తున్నారు అనుకుంటారు హెజ్బుల్లా నడిపిస్తున్నారు లెబనాన్ అని. కరెక్ట్, యాక్చువల్లీ అక్కడ ఉన్న గవర్నమెంట్కి పవర్స్ లేదు. కానీ ఇప్పుడు కూడా ఇవాళ రేపు మళ్ళీ డిస్కషన్ ఉంది, నెక్స్ట్ రౌండ్ ఆఫ్ డిస్కషన్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ లెబనాన్. హెజ్బుల్లా అంటారు మేము అది అంగీకరించము, మీరు మాట్లాడుకోండి, వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఇది వాళ్ళ లైన్ ఆఫ్ థాట్ అన్నమాట. ఇరాన్కి ఏమో టెన్షన్, ఇప్పుడు నడిమిట్లో ఎందుకు ఆగిపోయారు వాళ్ళు అన్నారు, సీజ్ ఫైర్ అంటే ఎక్కడ అన్ని ప్లేసెస్లో సీజ్ ఫైర్ ఉండాలి, ఎస్పెషలీ లెబనాన్లో. ఏ రోజు హెజ్బుల్లాని ఫినిష్ చేసేస్తారో ఇజ్రాయెల్, అది ఇవాళ కాదో, వారం తర్వాత ఉండొచ్చో, 6 నెలలు ఉండొచ్చో, సంవత్సరం తర్వాత ఉండొచ్చో, జరిగితే ఆ రోజు ఇరాన్ రైట్ హ్యాండ్ కట్ ఆఫ్ చేసినట్లు అయిపోతుంది. మోస్ట్ పవర్ఫుల్ అమంగ్ ఆల్ ద 3, హెజ్బుల్లా, హూతీస్ అండ్ హమాస్లో హెజ్బుల్లా అందరికన్నా పవర్ఫుల్. మీకు తెలుసుంటుంది యుద్ధం ఫస్ట్ జరిగినప్పుడు October 7 తర్వాత ఇజ్రాయెల్లో వెళ్ళి దాడి చేసిన హమాస్ వాళ్ళు, అప్పుడు హెజ్బుల్లా కూడా ఫైరింగ్ పెట్టారు. హెజ్బుల్లాస్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు సదర్న్ లెబనాన్ నుంచి నార్దర్న్ ఇజ్రాయెల్కి మిసైల్స్ కొడతారు కంటిన్యూస్గా. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 15 రోజుల నుంచి స్కూల్ అన్నీ బంద్ ఉన్నాయి అక్కడ. ఎవరు వెళ్ళట్లేదు, బయటికి ఉద్యోగానికి వెళ్ళట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేశారు అందరికీ. అందరు షెల్టర్స్లో ఉన్నారు. కంటిన్యూస్గా మిసైల్ ఫైర్ చేస్తున్నారు హెజ్బుల్లా వాళ్ళు. తో ఇజ్రాయెల్ న్యాచురలీ వాళ్ళు ఊరుకోరు. ఇజ్రాయెల్లో అక్కడున్న ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ నెటన్యాహు కానీ వీళ్ళ మీద చాలా పెద్ద ప్రెషర్ ఉంది ఇప్పుడు, ఇంక్లూడింగ్ ద డిఫెన్స్ మినిస్టర్. అక్కడున్న ప్రజలు ఏం చెప్తున్నారంటే, మీరు మాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు దట్ నార్దర్న్ ఇజ్రాయెల్లో ఉన్న విలేజెస్, కిబుట్స్ అంటారు వీళ్ళు, కమ్యూనిటీ విలేజెస్, వీళ్ళు మేము కాపాడుకుంటామని మీరు అష్యూరెన్స్ ఇచ్చారు మాకు. మీరు మా లీడర్, మీరు మా ప్రధానమంత్రి, మీరెందుకు మళ్ళీ చేయట్లేదు, మీరు అన్నిటికీ ట్రంప్ని ఎందుకు భయపడుతున్నారు? సో నిన్న ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ ట్రూత్ సోషల్ యాజ్ యూజువల్ బొంబాస్టిక్ లాంగ్వేజ్, ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ కాల్ విత్ నెటన్యాహు. ఐ బిలీవ్ ఆ కాల్ చాలా హారిబుల్ ఉండే ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్కి కోపం వచ్చింది, నెటన్యాహుకి ఇంకా కోపం వచ్చింది. నెటన్యాహు చెప్పారంటే మీరు ఏం కావాలంటే చెప్పుకోండి, వీ విల్ కంటిన్యూ విత్ అవర్ ఆపరేషన్స్. ఓకే, కావాలంటే బేరూట్ కొన్ని రోజులకి ఆపేసి పెడతాం, కానీ వీ విల్ కంటిన్యూ విత్ సదర్న్ లెబనాన్. సదర్న్ లెబనాన్లో లిటనీ రివర్ అని ఒక రివర్ ఉంది, అక్కడ దాకా వీళ్ళు ఎప్పుడో చేరుకున్నారు. అండ్ ఎస్టర్డే దెర్ ఇస్ ద ఫోర్ట్ కాల్ బిఫోర్ ఫోర్ట్, BUAFORT ఫోర్ట్. అది 10 kilometers ఉంది ఇజ్రాయలీ బార్డర్ నుంచి. అది ఒక 7th centuryలో కట్టిన ఫోర్ట్. అది చాలా మటుకు చేతులు మారినాయి. అది ఇనిషియలీ కట్టిన వాళ్ళ నుంచి, తర్వాత మొంగోల్ నుంచి, తర్వాత ఆటోమన్ ఎంపైర్కి వెళ్ళింది, ఆటోమన్స్ నుంచి అరబ్స్కి వెళ్ళింది, అట్లా చాలా మటుకు తిరిగింది ఆ ఫోర్ట్. కానీ ఇజ్రాయెల్ ఒక 26 సంవత్సరాల ముందు ఆ ఫోర్ట్ క్యాప్చర్ చేశారు. దాని తర్వాత వాళ్ళు పీస్ టాక్స్లో దెన్ దే వెంట్ బ్యాక్ టు ఇజ్రాయెల్ అగైన్, అది హ్యాండ్ ఓవర్ చేసేసారు. మళ్ళీ తర్వాత హెజ్బుల్లా చేతికి వచ్చేసింది. మొన్న దాన్ని మళ్ళీ ఆక్యుపై చేశారు. అండ్ అక్కడ 2 ఫ్లాగ్స్ రైజ్ చేశారు. ఒకటి ఇజ్రాయెల్ ఫ్లాగ్ ఒకటి ఉంది, ఇంకోటి వాళ్ళ బ్రిగేడ్ ఫ్లాగ్.
ఆ బ్రిగేడ్ ఫ్లాగ్ కూడా నిన్న హోస్ట్ చేశారనమాట. విలానీ బ్రిగేడ్ అని ఉంటుంది వాళ్ళది. ఇదొక సింబాలిక్ ఫైట్, అది ఇజ్రాయెల్ సింబాలిక్ విక్టరీ అని చెప్పొచ్చు. కానీ బేరూట్ని కొట్టడం అనేది ఇజ్రాయెల్ది చాలా మటుకు చాలా రోజుల నుంచి వాళ్ళకు ఏం అన్నమాట. ఇప్పుడు ట్రంప్ దాన్ని కొంచెం నేను నెగోసియేషన్స్ అయిపోయింది, ఇది ఇంటే నాకు నెగోసియేషన్ జరగట్లేదు, మీరు ఒకసారి ఆపెట్టండి, నేను ఐల్ ఫినిష్ అప్. నెగోసియేషన్స్ ఎక్కడికి వెళ్ళదు. ఇట్ విల్ బీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అగైన్. ఇరాన్ ఒక వెయిటింగ్ గేమ్ ఆడుతున్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ని లిటరలీ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు వాళ్ళు. అయితే ఇజ్రాయెల్ అంత చిన్న దేశం, దానికి అంత బలం కావచ్చు, ఆయుధ సంపత్తి ఎలా వచ్చింది? ఒకవైపేమో ఇరాన్ మీద ఉంది, ఆ తర్వాత లెబనాన్ మీద, ఇప్పుడు ఇమ్మీడియట్గా అనౌన్స్ చేసింది గాజా స్ట్రిప్ని మేము 70%, అంటే అక్కడ పాలస్తీనా మీద కూడా ఎట్ ఏ టైం ఒకేసారి 3 దేశాల మీద కన్నేసింది, 3 దేశాల మీద అటాక్ చేద్దామనుకుంటుంది. అంత స్ట్రాటజీ ఎలా ఉంది, అంత డిఫెన్స్ సిస్టమ్, ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా. 1948లో ఇజ్రాయెల్ బికేమ్ ఎ కంట్రీ. ఇండిపెండెన్స్ అని చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు ఆ దేశం కొనుక్కున్నారు. అరబ్స్ దగ్గర నుంచి 500 గజాలు 1000 గజాలు తీసుకొని వీళ్ళు ఇజ్రాయలీస్ కొనుక్కొని వాళ్ళ గవర్నమెంట్కి అప్పగించారు, తీసుకోండి. దట్ ఈస్ హౌ ఇజ్రాయెల్, మోడర్న్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అక్కడి నుంచి వచ్చింది. 1948 మే, ఐ థింక్ 17th మే ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేక్. కానీ దాని 2 రోజుల తర్వాతే 6 అరబ్ దేశాలు కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఆలోచించండి, మీ స్టేట్ ఫామ్ అయింది, మీ కంట్రీ ఫామ్ అయ్యి మనకు August 15th ఫామ్ అయింది 1940. మన మీద 17th పాకిస్తాన్ దాడి చేసేటప్పుడు జరిగింది కూడా. యాక్చువల్లీ కాశ్మీర్లో జరిగింది మన మీద దాడి, కానీ ఇది జరిగింది ఇజ్రాయెల్ మీద. ఈజిప్ట్, జార్డన్, సిరియా, ఇరాన్, ఇరాక్, టర్కీ వీళ్ళందరూ కలిసి దాడి చేశారు ఇజ్రాయెల్ మీద. అప్పుడు ఇజ్రాయెల్ సార్ ఏం లేదు, జస్ట్ ఒక కంట్రీగా ఫామ్ అయ్యారు. కానీ వాళ్ళ దగ్గర యుఎస్లో ఉన్న వాళ్ళ బ్యాకర్స్ చాలామంది ఒక 1 వీక్ సీజ్ ఫైర్ ప్లాన్ చేసుకున్నారు. యుద్ధం మొదలై 2-3 రోజుల్లో వాళ్ళు అడ్వాన్స్ చేశారు అరబ్ ఆర్మీస్. ఎందుకంటే ఈజిప్ట్ దగ్గర చాలా అడ్వాన్స్డ్ ఆర్మీ ఉండే, ఈవెన్ జార్డన్ దగ్గర. మిగతా దేశాలు అంత లేకపోండి, ఎందుకంటే ఇరాన్ కొంచెం దూరం ఉన్నారు జాగ్రఫికలీ. కానీ జార్డన్, ఈజిప్ట్ అండ్ ఈవెన్ సిరియా, వీళ్ళ దగ్గర ఆయుధాలు, మోడర్న్ ఆయుధాలు ఉన్నాయి, ట్యాంక్స్ ఉంది, ఎయిర్క్రాఫ్ట్ ఉంది. సో ఇజ్రాయెల్, యుఎస్లో ఉన్న ఇజ్రాయలీస్ ఏం చేశారంటే వారం పాటు సీజ్ ఫైర్ అరేంజ్ చేశారు. ఈ వారం లోపల వాళ్ళు అక్కడి నుంచి, అమెరికా నుంచి ఆయుధాలు, బేసిక్ ఎయిర్క్రాఫ్ట్ ఇదన్నీ తెప్పించుకున్నారు. ఓకే, ఈవెన్ ఇటలీ, స్పెయిన్ నుంచి పాత మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ కూడా తెచ్చుకొని ఇజ్రాయెల్కి అప్పగించారు. అండ్ వితిన్ 1 వీక్ ఇజ్రాయెల్ ఫాట్ బ్యాక్. ఈ అన్ని 6 దేశాలను ఓడించారు ఒకటేసారి. ఓడించి దే టుక్ ఓవర్ గోలాన్ హైట్స్, సైనాయ్ పెనిన్సులా. ఇప్పుడు ఈజిప్ట్ దగ్గర ఉన్న చాలా మటుకు ఏరియాస్ వాళ్ళు గుంజుకున్నారు, సిరియా దగ్గర నుంచి గుంజుకున్నారు, ఈవెన్ వెస్ట్ బ్యాంక్ ఉంది చూడండి ఇప్పుడు, అండ్ గాజా, ఇదంతా ఇజ్రాయెల్ తీసుకున్నారు ఒకటేసారి. ఆలోచించే ఆ కొత్త దేశం అది. అంటే మీరు అడుగుతున్న ప్రశ్నకి వీళ్ళ దగ్గర ఎట్లా కెపాసిటీ ఉంది, ఇజ్రాయెల్ని ఇవ్వాలి కూడా ప్రతి అరబ్ దేశం భయపడతారు, ఎవ్రీ అరబ్ కంట్రీ. దానికోసం అబ్రహాం అకార్డ్ సైన్ చేయాలని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక డిమాండ్ పెట్టారు, మ్యాండేట్. మీకు ఈ అగ్రిమెంట్ కావాలంటే ఇజ్రాయెల్తోని మీరందరూ ఇది అయిపోయినాక ఇమ్మీడియట్లీ యూ హావ్ టు సైన్ అబ్రహాం అకార్డ్ అంటారు. ఇప్పుడు అగ్రిమెంట్ సైన్ చేయడానికి భయపడుతున్నారు, ఈవెన్ పాకిస్తాన్ కూడా. వీళ్ళు నెగోషియేటర్ అంట పాకిస్తాన్ కూడా భయపడుతుంది. ఎందుకంటే అబ్రహాం అకార్డ్లో మీరు ఇజ్రాయెల్ని ఎగ్జిస్ట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ హ్యాస్ ద రైట్ టు ఎగ్జిస్ట్ అని చెప్పి మీరు అంగీకరిస్తున్నారు. ఇప్పుడు దాకా 3 దేశాలు అరబ్ వరల్డ్ అంగీకరించారు, బహ్రెయిన్, యుఏఈ అండ్ కువైత్. అండ్ దెన్ ఇండోనేషియా అటువైపు నుంచి, దట్ నాట్ అ పార్ట్ ఆఫ్ వెస్ట్ ఏషియా, కానీ ఇస్లామిక్ కంట్రీస్లో ఇండోనేషియా కూడా రెడీగా ఉన్నారు అంగీకరించడం. కానీ ఇప్పుడు ఆలోచించండి, ఇజ్రాయెల్ని మీరు యాజ్ అ స్టేట్ రెస్పెక్ట్ చేయాలంటే వాళ్ళు దీనికన్నా ఎక్కువ. మొన్న గాజా మీద జరిగిన సైడ్ స్టోరీ ఇది, 7th అక్టోబర్ జరిగిన దాడిలో మనం తెలిసి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ. ఈ దాడి చేసిన ఆల్మోస్ట్ 758 మందిని, ప్రతి మనిషిని ఐడెంటిఫై చేశారు వాళ్ళు. నిన్న ఐ వాచ్డ్ అ బ్యూటిఫుల్ వీడియో ఆన్ దాట్. ఏఐ పెట్టి, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ పెట్టి, ఈవెన్ సివిలియన్స్, ఎందుకంటే గాజా నుంచి వచ్చిన ఆ రోజు ఫెన్సింగ్ లోపల నుంచి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ కొట్టాడు ఫస్ట్. ఆ ట్రాక్టర్ కొట్టినోని కూడా 6 నెలల ముందు చంపేశారు ఇజ్రాయెల్. గాజాలో వెళ్ళి చంపారు వాడిని. అంటే వాళ్ళకు ఒకసారి టార్గెట్ చేస్తే, మీరు ఇజ్రాయేలీ అథ్లీట్స్ మీద చేసిన, మ్యూనిక్ ఒలింపిక్స్లో చేసిన దాడి వాళ్ళు చంపేసినప్పుడు ప్రతి మనిషి ఎవరెవరు ఇన్వాల్వ్డ్ ఉన్నారో పిఎల్ఓ నుంచి వాళ్ళందరినీ ఫినిష్ చేశారు ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్, సరే ఆయుధాల కోసం చాలా మటుకు అమెరికా మీద డిపెండ్ అవుతారు వాళ్ళు, ఎస్పెషలీ ఎయిర్క్రాఫ్ట్ కోసం, మిసైల్స్ కోసం కూడా. అండ్ అమెరికా ఇజ్రాయెల్ని నో అని చెప్పలేరు, ఎనీ యుఎస్ ప్రెసిడెంట్.
అంత పవర్ఫుల్ లాబీ ఉంది అక్కడ యుఎస్లో. ప్రతి క్యాండిడేట్కి డొనేషన్ అక్కడ లీగల్ అమౌంట్, మీరు ఎలక్షన్కి డొనేట్ చేసేది చాలా లీగల్గా చేయొచ్చు. $1 million, $2 million మన దగ్గర కూడా ఉండే, కానీ సుప్రీంకోర్టు కొట్టిపడేశారు అది. ఆ తర్వాత ఎలక్ట్రల్ బాండ్స్ ఆ బాండ్స్ ఇస్ లీగల్ యాక్చువల్లీ. అక్కడ అట్లనే ఉంది, సేమ్ బాండ్ లాగానే ఈ సిస్టమ్, యూ కెన్ డొనేట్ మనీ. దాంట్లో మ్యాక్సిమం డొనేట్ చేసేది ఏ క్యాండిడేట్ అయినా, రిపబ్లికన్ ఉండొచ్చు, డెమోక్రాట్ ఉండొచ్చు, ఇజ్రాయలీ లాబీ చేస్తారు. వాళ్ళ దగ్గర చాలా గ్రూప్స్ ఉన్నాయి, మన దగ్గర టానా లాంటి గ్రూప్స్ అక్కడ కూడా ఉన్నాయి. వాళ్ళు డొనేట్ చేస్తారు. సో ఒకసారి మీరు ఎలక్షన్ దానికి డొనేట్ చేసినప్పుడు దాట్ కాంగ్రెస్ మెన్ లిటరలీ ఆర్ ఆ సెనేటర్ మీరు కొనేసుకున్నట్లు అయిపోతుంది. వాళ్ళు మీ మాట వింటారు. ఇప్పుడు కూడా ప్రెసిడెంట్ ట్రంప్ నిన్న రాత్రి ఈ సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత ఆయన మీద చాలా ప్రెషర్ వచ్చిందంట రాత్రిపూట. ఆఫ్టర్ ఈ మేడ్ దట్ ట్రూత్ సోషల్ పోస్ట్, మీరు ఎట్లా అంటే మీరు ఇజ్రాయెల్తో మాట్లాడేది ఓకే, ఐ స్పోక్ టు హెజ్బుల్లా అన్నారు ఫస్ట్. ఇమ్మీడియట్లీ అందరు అమెరికన్ మీరు టెర్రరిస్ట్ గ్రూప్తో మాట్లాడుతున్నారా ఏంటని చెప్పేసి. సో ఇమీడియట్లీ కరెక్షన్ నెక్స్ట్ వచ్చింది ఇమీడియట్గా ట్రూత్ సోషల్. ఏంటి, ఐ స్పోక్ టు ద హెజ్బుల్లా త్రూ దేర్ రిప్రజెంటేటివ్స్. మీరు సో అమెరికన్స్ ఏం అడుగుతున్నారంటే, మీరెవరు రిప్రజెంటేటివ్స్తో మాట్లాడారు? మీరు హమాస్తో ఏం మాట్లాడతారా, మీరు హెజ్బుల్లాతో మాట్లాడతారా, మీరు హూతీతో ఆర్ యూ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ ఆర్ సంథింగ్ ఎల్స్ అని అడుగుతున్నారు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి నిన్న రాత్రి నుంచి చాలా ప్రెషర్ ఉన్నాయి. ఆయన బర్త్డే 2 weeks from now, 80th బర్త్డే. ఆయన హెల్త్ అంత బాగాలేదు. మొన్న ఒక స్పీచ్ ఇచ్చినప్పుడు ఆయన చాలా తప్పులు చెప్పింది దాంట్లో. హీ వాజ్ స్పీకింగ్ అబౌట్ వన్ ఆఫ్ హిస్ అంకిల్స్ ఇన్ MIT. ఆయన ప్రొఫెసర్గా ఉన్నారు. అక్కడ ఒక యూనా బాంబర్ అని చెప్పి ముందు ఒక బాంబర్ ఉండే కిసిన్స్కీ అని చెప్పి, ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఈ అబ్బాయి MITలో చదివాడని చెప్పి. తర్వాత తెలిసింది హీ హాజ్ నాట్ స్టడీడ్ ఇన్ MIT, దట్ బాయ్, దట్ పర్సన్. అంత మెమరీ లాస్ ఉంది. ఈయన బైడెన్ గురించి చెప్తుండే, మీకు గుర్తుండేది, బైడెన్ లాస్ట్కి వచ్చినప్పుడు బైడెన్ది మెంటల్ థింకింగ్ చాలా మటు తగ్గిపోయింది. ఆయన ఎవరు లేనప్పుడు కూడా ఇట్లా చేయి చూపిస్తుండే అక్కడ షేక్ హ్యాండ్ చేయడానికి. సో హీ హెడ్ లాస్ట్ హిస్ మెంటల్ ఫ్యాకల్టీస్. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అదే ప్రాబ్లం ఉంది. ఆయన చేయి చూస్తుంటారు మీరు, కంప్లీట్ ఇట్ హెస్ బికమ్ బ్లాక్ ఇన్ వన్ ఏరియా. అది సమ్ కండిషన్ దట్ ఈస్ అంటున్నారు. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒకటి ఆయన ఈవెన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన నిద్రపోతుంటాడు అప్పుడు. సో దస్ సంథింగ్ హ్యాపెనింగ్ దేర్. ఆయన హెల్త్ బాగాలేదంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో మీరు JD Vance పేరు ఎప్పుడైనా విన్నారా? లాస్ట్ 2 weeksలో ఆయన అసలు కనిపించట్లేదు, ఎక్కడ మాట్లాడలేదు. ఇట్ ఈస్ ఓన్లీ మార్కో రూబియో అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ హు ఆర్ స్పీకింగ్. ఇది ప్రాబ్లం అక్కడ. ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర ఉన్న అడ్వైజర్స్ ఎవరు ఆయన్ని కరెక్ట్ చేయలేకపోతున్నారు. ఆయన మీరు చేస్తున్న తప్పు చేయకూడదని చెప్పడానికి వాళ్ళ దగ్గర దే ఆర్ నాట్ రియలీ హ్యావింగ్ అ గట్స్. ఎందుకంటే నెక్స్ట్ డే వాళ్ళు ఉండరు, వాళ్ళ ఉద్యోగం పోతుంది. ప్యామ్ బాండీ చూసాం, ప్యామ్ బాండీ ఉద్యోగం అట్లానే పోయింది. దెన్ దిస్ లేడీ దట్ ఇండియన్ డిసెంట్లో ఆమె కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్, ఆమెది కూడా పోయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ట్రంప్ అసలు ఇవాళ ఒక మాట అంటారు, విత్ ఇన్ ½ an hour మాట మార్చుతారు. సీజ్ ఫైర్ అంటారు, నేను హెజ్బుల్లాతో మాట్లాడాను అంటారు. మీ టెర్రరిస్ట్ గ్రూప్తో ఎట్లా మాట్లాడాను కానీ కరెక్ట్ చేసుకొని ఇమీడియట్గా నేను టెర్రరిస్ట్ గ్రూప్తో మాట్లాడి ఇండైరెక్ట్గా మాట్లాడాను నేను అంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మటుకు ట్రంప్ ఇస్ ట్రాప్డ్. ఎందుకంటే మొన్న మీకు గుర్తుంటుంది, ఈ రీపర్ డ్రోన్ అటాక్ తర్వాత ఒక డౌట్ వచ్చింది, దట్ విత్ దే గో బ్యాక్ టు ద వార్ అగైన్ అని చెప్పేసి. ఇజ్రాయెల్ అన్నారంట, వీఆర్ లెట్ us ఫినిష్ ద జాబ్. ఇరాన్ అంగీకరించారు, మీరు ఏమైనా చేసుకోండి. ప్రాబ్లం అగైన్ తిరిగి ప్రెసిడెంట్ ఒబామా JCPO అగ్రిమెంట్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు అందరు అంటున్నారు JCPO అగ్రిమెంట్ చాలా బాగుండే, $1.2 billion ఇచ్చారు ప్రెసిడెంట్ ఒబామా. ఇరాన్ ఏమో ఇప్పుడు $26 billion అడుగుతున్నారు. మా యుద్ధాల్లో జరిగిన మా బిల్డింగ్స్ కానీ, మా బ్రిడ్జెస్ కానీ, మా రైల్ నెట్వర్క్స్ కానీ, మా IRGC హెడ్ క్వార్టర్స్ కొట్టారు. ఇదంతా మాకు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి, మాకు ఇంకా చేయమని $260 billion అడుగుతున్నారు వాళ్ళు. సో ఆలోచించండి, ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఒబామాని ఎంత తిట్టారంటే 2015 డీల్లో, ఆ డీల్ మీకు తెలిసిందే నెగోషియేట్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ దాన్ని ప్రీవియస్ ప్రెసిడెంట్స్ కూడా నెగోషియేట్ చేశారు. దాన్ని క్లింటన్ టైం నుంచి నెగోషియేషన్స్ నడుస్తుంది ఇరాన్తోని. ఇంత కష్టపడి నెగోషియేట్ చేసిన తర్వాత కూడా మీరు ఒక మంచి డీల్ని అంగీకరించకుండా మీ ఈగో మీద వచ్చి మీరు ఆ డీల్ని పక్కన పడేశారు, స్క్రాప్ చేసేసారు. నౌ ఇరాన్ హెస్ గాన్ టు 40%. అప్పుడు 40 ఉండే, ఇప్పుడు 60కి వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు మీరు కింద దించాలంటే ఎట్లా దించుతారు? వాళ్ళు డైల్యూట్ చేయాలి. వాళ్ళు అంటారు మేము యురేనియం మీకు ఇయ్యము. యు ఆర్ లిటరలీ స్టక్. ఆ డీల్ ఉంటే ఇంకా బాగుంటుండే. బికాస్ ఇరాన్లో మీకు గుర్తుందో లేదో, ఇరాన్లో ఒక ఫత్వా ఇష్యూ చేశారు ఖొమేనీ.
ఖొమేని ఒక ఫత్వా ఇష్యూ చేశారంటే మా దాంట్లో దట్ ఈస్ ఇస్లామిక్ ప్రిన్సిపల్స్లో న్యూక్లియర్ బాంబు వాడకూడదు. నాకు తెలియదు న్యూక్లియర్ ఎట్లా వచ్చింది ఆ టైంలో అని, కానీ న్యూక్లియర్ బాంబు వాడకూడదు అని చెప్పి ఒక ఎడిక్ట్ అంటే ఒక ఫత్వా ఇష్యూ చేశారు ఖొమేని టైంలో. అది ఇప్పుడు కూడా ఉంది. ఇరాన్ ఏమంటున్నారు, మా దగ్గర ఒక ఫత్వా ఉంది, మా సుప్రీం లీడర్ ఇష్యూ చేసిన ఫత్వా, అది ఉన్నప్పుడు మేము ఎట్లా చేస్తాం న్యూక్లియర్, దాన్ని మేము స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం కదా అనేది. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు సరే మీరు తయారు చేయరు, మీరు కొనుక్కోవచ్చు కదా. సో ఆయన డాటర్ ఇన్ లాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫాక్స్ న్యూస్లో అదే అన్నారు, దే మే నాట్ మేక్ ఇట్ బట్ దే కెన్ బై ఇట్. సో అది కూడా నేను ఇప్పుడు కండిషన్ పెట్టాను దాంట్లో, మీరు కొనుక్కోవద్దు. కొనుక్కోకూడదు. మీరు నార్త్ కొరియా వెళ్ళి కొనుక్కుంటే రేపు ఆయన సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడు అక్కడ కిమ్ జాంగ్ ఉన్, అక్కడ వెళ్ళి మీరు తీసుకుంటారు, అది చేయకూడదు. సో ఎవ్రీ వే ప్రెసిడెంట్ ట్రంప్ ఇస్ లిటరల్లీ ట్రాప్డ్. ఎందుకంటే ఇప్పుడు ఒకటైపు మీరు పర్షియన్ గల్ఫ్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వచ్చే రూట్ బ్లాక్ అయిందన్నారు. నిన్న అమెరికన్ సెంట్రల్ కమాండ్ ఒక నోట్ ఇష్యూ చేశారు, 72 షిప్లు పోయినాయంట అక్కడి నుంచి పాస్ చేస్తారంట, విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. కానీ ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నారు, మీరు ఎక్కువ గొడవ చేస్తే యూ అగైన్ పుట్ ప్రెషర్ అన్ అస్, మేము అటువైపు ఉన్న వీ విల్ క్లోజ్ ద రెడ్ సీ ఆల్సో. అక్కడ హూతీలు కూర్చున్నారు యమన్ దగ్గర. సో ఇటువైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, ఇటువైపు రెడ్ సీ. ఈ రెడ్ సీ నుంచి సూయజ్ కెనాల్కి వెళ్తుంది, వెరీ క్రిటికల్ నెట్వర్క్ అది. మీరు అది క్లోజ్ చేస్తే ఇది ఆయిల్ రూట్ కాదు, ఇది కమర్షియల్ రూట్. ఇది చాలా మటుకు యూరోప్కి వెళ్ళే చాలా మటుకు సరుకులు అక్కడ ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి, యూరోప్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కూడా దెబ్బతింటుంది. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఇక్కడ చూడాలన్నా అక్కడ చూడాలన్నా ఆయనకు అర్థం కావట్లేదు. సో లిటరలీ మనకి ప్రతిరోజు ఈ స్టోరీ ఎందుకు వస్తుందంటే ఆయన ఒకరోజు ఒక మాట అంటాడు, వితిన్ 12 hours మాట మార్చుతున్నారు. ఇరాన్ ఏమో లిటరలీ ఆయనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. బికాజ్ వాళ్ళకి తెలుసు, ఇరాన్ అంటున్నారు మాకు ప్రాబ్లం లేదు, మేము రెడీ నెగోషియేట్ చేయడానికి, మేము నెక్స్ట్ 2 years దాకా నెగోషియేట్ చేస్తాం మేము. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అన్నారు దే వెరీ క్లెవర్ నెగోషియేటర్స్. ఓకే, సో వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఉండొచ్చు, అరాచీ ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ స్పీకర్ పార్లమెంట్ గాలిబాఫ్ ఉండొచ్చు, వీళ్ళిద్దరు నెగోషియేట్ చేస్తున్నారు, చాలా బాగా నెగోషియేట్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి దాన్ని పిన్ పాయింట్ చేసి బయటికి తీసి మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి, ఇది కావాలి. ఇది ఇప్పుడు చూస్తే ప్రెసిడెంట్ ట్రంప్కి ఒబామా చేసిన ఒప్పందమే బాగుండే, ఈ హెడేక్ ఏం లేకపోతుండే అప్పుడు. ఐ షుడ్ హావ్ జస్ట్ ఫాలోడ్ దాట్ వన్. కానీ నౌ హీ హాస్ నో గోయింగ్ బ్యాక్. ఎందుకంటే తిరిగి వెళ్ళి నేను యుద్ధం ఓడిపోయానని చెప్తే ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఫినిష్డ్. ఆయనది ఒకటే కాదు, రిపబ్లికన్ పార్టీది కూడా. అదే టైంలో ఆయన యుద్ధానికి వెళ్ళారనుకోండి, రేపు మళ్ళీ బాంబింగ్ మొదలు పెడితే ఇరాన్ మళ్ళీ ఏం చేస్తారని ఒక భయం ఉంది. మళ్ళీ ఖతార్ అసెట్స్ మీద, కువైత్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమాన్ దాని మీద కొడతారని కూడా ఒక భయం ఉంది. అట్ ద సేమ్ టైం భారతదేశానికి నిన్న ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన ఒమాన్తో ఒక ఒప్పందం చేశాం. వీ హ్యావ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకొని రోజులు అయింది అది. దాన్ని ఇట్ హెస్ కమింగ్ టు ఎఫెక్ట్ యెస్టర్డే ఆన్వర్డ్స్. సో దాంట్లో మనకి ఒమాన్ ఈజ్ అవుట్ సైడ్ ద స్టేట్ ఆఫ్ హార్మూజ్. ఓకే, ఇట్స్ యాక్చువల్లీ బేసిక్లీ అరేబియన్ సీ దగ్గర ఉంది అది, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ బయట ఉంది. మనం అక్కడి నుంచి వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకెళ్ళిపోవచ్చు. ఒమాన్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్, బట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మంచి క్వాంటిటీస్ ఉన్నాయి, మనం అక్కడి నుంచి తీసుకోవచ్చు. సో ఎఫ్టీఏలో మనకి రేట్ తక్కువ ఉంటుంది, వీ నీ నాట్ పే ద ఇంటర్నేషనల్ కమర్షియల్ రేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు $90 నడుస్తున్నప్పుడు మనకి బహుశా $70 కూడా దొరకవచ్చు. ఐ డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ అమౌంట్ డీటెయిల్, బట్ ఎఫ్టీఏలో ఎప్పుడు తక్కువ ఉంటుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో. సో నిన్నటి నుంచి అది మొదలైంది. సో బహుశా మనకి వన్ గుడ్ న్యూస్ ఇస్ దట్ స్పెషలీ గ్యాస్, బ్లెస్సింగ్ దిస్ ఎల్పిజి కానీ, పిఎన్జి కానీ, సిఎన్జి గ్యాసెస్ కానీ మనకు ఒక అడ్వాంటేజ్ ఉంది. సో దట్ ఈస్ ఓన్లీ గుడ్ న్యూస్ ఎస్టర్డే. సో యుద్ధం ఆగితే కూడా రేపు ఇంకా నెక్స్ట్ 6 months దాకా ప్రాబ్లం ఉంటుంది. కానీ ఖతారీస్ నిన్న అనౌన్స్ చేశారు వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్లో 3 రిఫైనరీస్ మళ్ళీ స్టార్ట్ అయింది ప్రొడక్షన్ అని చెప్పి. సో దాంతోనే గ్యాస్ కొంచెం ఇప్పుడున్న గ్యాస్ షార్టేజ్ కొంచెం తగ్గిపోతుంది. కానీ ఆ గ్యాస్ బయటికి రావాలి ఖతార్ నుంచి, అక్కడే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ ఉంది. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు ఉన్న ఒకటే ఆప్షన్, అది మిలిటరీ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే ఫినిష్ ఇట్ ఆఫ్. కైనెటిక్ వార్ఫేర్ అంటారు వాళ్ళ దాంట్లో, కైనెటిక్ వార్ఫేర్. ఇజ్రాయెల్ లాస్ట్ లెగ్స్లో ఉన్నారు, ఇరాన్, ఇజ్రాయెల్తో కలిసి మీరు కొట్టేసేయండి, ఇరాన్ ఫినిష్ అయిపోతారు, మీకు ఇంకే సొల్యూషన్ లేదు. గల్ఫ్ కంట్రీస్ కొంచెం వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ మీద కూడా ఇరాన్ దాడి చేస్తారు, బట్ దే షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. యుఏఈలో ఐరన్ డోమ్ పెట్టుకున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు, మిగతా దేశాల దగ్గర పేట్రియట్స్ ఉన్నాయి, వాళ్ళ పని చూసుకుంటారు, అమెరికన్ బేసెస్ కూడా వాళ్ళు కూడా చూసుకుంటారు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్కి ఏం ఆప్షన్ ఉండదు చూడండి, ఇప్పటి నుంచి కూడా 2-3 వారాల తర్వాత మళ్ళీ వాళ్ళకి దే ఆర్ టు గో ఫర్ ఎ లిమిటెడ్ వార్ డెఫినెట్లీ.